హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 సో ఈరోజు మనతో పాటు బ్యూటిఫుల్ సిస్టర్స్ ఉన్నారు, ప్రేరణ అండ్ ప్రాకృతి. సో ఇద్దరిద్దరు ఒక్కొక్క దాంట్లో దూసుకువెళ్ళిపోతున్నారనమాట. ఒకరు బిగ్ బాస్ లో మంచి టాలెంట్ని చూపించారు అండ్ అలాగే ప్రాకృతి ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2తో రాబోతుంది. సో ఏంటి వీళ్ళ కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హలో ప్రాకృతి. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? యా ఫైన్. సో గుడ్ టు సీ యూ ఇద్దరు. ఎలా ఉంది అంటే మీరేమో బిగ్ బాస్లో స్ట్రోల్ చేస్తారు అందరినీ, మీరు ఇప్పుడు నిజంగా వండర్ఫుల్ టాలెంట్ అండి ఇద్దరి దగ్గర. సో ఎలా ఉంది ఇద్దరికి, కాస్త మా ప్రేక్షకులు. నాకైతే మా బిగ్ బాస్ అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. బట్ ఇప్పుడు ఈమెనే ఈ ప్లాట్ఫామ్లో చూసి అక్కడ ఒక పెద్ద స్క్రీన్లో చూస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. నేను షోలో కూడా ఇక్కడ కనిపించలేదు కానీ షోలో చెప్పాను, నా ఫ్యాన్స్ అందరికీ చెప్పాను నా కోసం ఎలా నిలబడ్డారో. ఈ డాన్స్ ఐకాన్ అనేది కూడా ఆడియన్స్ ఓటింగ్లో, సో నా కోసం ఉన్న వాళ్ళందరూ ఈమె కోసం రావాలి ఇప్పుడు. సో ప్రేరణ అని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ప్రకృతి కోసం ఓట్ చేయాలి అని చెప్పాను. ప్లీజ్ ఓట్ చేయండి. ఫస్ట్ రియాలిటీ షో మీకు ఇది, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను అప్పుడే అంటే చెప్పలేను, బికాజ్ ఇంకా ఒక ఎపిసోడ్ షూటింగ్ అయింది. బట్ లోపల నుంచి వచ్చిన ఎక్సైట్మెంట్, దట్ ఫీలింగ్ ఎలా ప్రౌడ్గా ఉందంటే అది నేను వర్డ్స్లో చెప్పలేను. నేను స్టార్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్ డాన్సర్లా, నేను యాక్చువల్లీ చాలా ఇంట్రోవర్టెడ్, బట్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా స్టార్ట్ చేసి అక్కడి నుంచి మిస్ ఇండియాకి వెళ్ళి నా గురించి నేర్చుకుని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ త్రూ అవుట్ మై జర్నీ ఐ హ్యావ్ మై ఫ్యామిలీ ఆబ్వియస్లీ, బట్ అక్క చాలా మోటివేట్ చేసింది నన్ను. నీకేంటి అందం ఉంది, హైట్ ఉంది, బాగా మాట్లాడతావు, టాలెంట్ ఉంది, అది నువ్వు జస్ట్ కొంచెం చూపించాలి, ఎక్కువ డౌట్ చేసుకోకు, నువ్వు ఒక్కసారి నువ్వు వెళ్ళు, నీకు అర్థమవుతుంది, నీకే అర్థమవుతుంది అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో, అండ్ యూ లెర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. సో ఐఎమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. నాకు కూడా చూడాలని ఉంది ఈ జర్నీ ఎక్కడికి తీసుకెళ్తుందని. బట్ నేను ఒక్కటి అర్థం చేసుకున్న తెలుగు ఆడియన్స్ గురించి, ఎస్పెషలీ అక్క గ్రోత్ చూసిన తర్వాత, ఎక్కడి నుంచి వచ్చినా యాక్సెప్ట్ చేస్తారు, ఆ ప్రేమ ఇస్తారు. సో అదే ప్రేమ కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రేరణ అని టామ్ బాయ్గా చూసేసాము, నిజంగా ఇచ్చి పడేశారు. అలాగే ఉండాలి ఆ అమ్మాయి అంటే. సో ఎక్కడ కూడా బ్యాడ్ అనేది రాలేదు ప్రేరణ మీద, సో అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. మీరు ప్రేరణ సపోర్ట్ ఉందని బాగా చెప్తున్నారు. ఇంకా అంటే ఫస్ట్ నుంచి ఎలా ఉండేది ప్రేరణ సపోర్ట్? ప్రేరణ సపోర్ట్ చిన్నప్పటి నుంచి ఆల్వేస్ ఉంది. ఎప్పుడు చూసినా సిస్టర్స్ అంటే కొట్టుకుంటూ ఉంటారు కదా, అది కూడా అమ్మో చాలా చాలా కొట్టుకుంటాం, ఆ యాంగిల్ కూడా ఉంది. కానీ మా కొట్టుకునేది ఏంటంటే నేను ఈమెను చాలా ప్రేమిస్తా, ఈమె చాలా మూడి. సో చిన్నప్పటి నుంచి కొట్టుకునే పక్కా ఉంది, అంటే గోకేది, హెయిర్ లాగేది, మరీ నెక్స్ట్ లెవెల్ పిచ్చి పిచ్చి ఫైటింగ్ చేసాము. కానీ అది ఎందుకు నాకు కోపం, ఇది నేను ప్రేమించడానికి వెళ్తే ఆమె యాక్సెప్ట్ చేయదు, మూడి కదా. ప్రేమించడానికి వస్తూ అంటే తోసేస్తుంది, అప్పుడు నాకు కోపం వస్తుంది, అప్పుడు ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. లేదు, ఆడియన్స్ కూడా యూ విల్ అగ్రీ విత్ మీ, బిగ్ బాస్ చూస్తుంటారు. అక్కకి ఎవరి మీద అయినా కేర్ ఉంటే, లేదైనా కొంచెం ఎఫెక్షన్ ఉంటే ఆమెకు చూపించడం రాదు. ఇట్ ఈస్ త్రూ యాంగర్ దట్ షీ షోస్. అంటే అరుస్తుంది, అలా ఎందుకు చేస్తావు, నీకే దెబ్బ తగులుతుంది కదా, అలా అరుస్తుంది. సో చిన్నప్పటి నుంచి అదే ఉంది, నేను ఏదైనా చేసినా షీల్ యెల్ ఎట్ మీ, బికాస్ నీది మంచిగా చూసుకొని అలా అరుస్తుంది. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్, ఏదో కొట్టుకుంటూ ఉంటాం. అండ్ వ్యాలంటైన్స్ డే రాబోతుంది, మీరైతే సింగిల్, మీరైతే ఆల్రెడీ ఒక వండర్ఫుల్ పేరుని అయితే మేము చూసేసాము. వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? నాకైతే షూటింగ్ ఉంది, సో షూటింగ్ చేసుకోవాలి అంతే. స్పెషల్ ప్లాన్స్? షూటింగ్ ఇప్పుడే చెప్తున్నా కదా, షూటింగే ఉంది, అది షూటింగ్ ఫుల్ డే జరుగుతుంది. వ్యాలంటైన్ తోనే షూటింగ్ చేస్తుంది కదా రేపు, సో పెద్ద ప్లాన్. సో శ్రీపద్తోనే షూటింగ్ ఉంది. సో నాకైతే ఆయనతో ప్రతిరోజు వ్యాలంటైన్స్ డే, సో ఒక్క రోజు కావాలని లేదు. ఇద్దరికి స్పెషల్ మూమెంట్ అంటే నాగార్జున గారిని మీట్ అవ్వడం, నాగార్జున గారు ప్రాకృతిని అప్రిషియేట్ చేయడము, అదే ప్లాట్ఫామ్ మీద ఒక డాన్సర్గా వెళ్ళి మళ్ళీ ఒక గెస్ట్గా వెళ్ళి అక్కని సపోర్ట్ చేయడం, సో ఆ స్పెషల్ మూమెంట్స్ కాదు. నేను సీజన్ 6 ఫినాలే అనుకుంటా నేను స్టార్ట్ చేసింది బిగ్ బాస్లో డాన్స్ చేయడం. అప్పుడే నాగ్ సార్తో అంటే నాగ్ సార్ చూసి మాట్లాడారు, నువ్వు తెలుగు అమ్మాయ్యా, ఇంత బాగా మాట్లాడతావు, నువ్వు యాక్టింగ్లో ట్రై చేయొచ్చు కదా అన్నారు. అవును నాగ్ సార్ ప్లాన్స్ ఉంది అని చెప్పాను. అది ఇప్పుడు
ఐ మీన్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ ఆ పాత్లో ఉన్నాను. సో చాలా గర్వంగా ఉంది. అండ్ ఆ రోజు ఆ స్టేజ్ పైన వచ్చినప్పుడు అండ్ నాగ్ సార్ చెప్పారు, "ఓ ప్రకృతి నాకు తెలుసు, ముందు నుంచి తెలుసు డాన్సర్గా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను" అని చెప్పినప్పుడు అంటే ఆ హార్ట్ కంటెంట్ అంటారు కదా, అలా అనిపించింది. సో అక్కనే అడిగాను యాక్చువల్లీ ఏమైందంటే నేను బిగ్ బాస్కి వెళ్తున్నా అని తెలిసిన వెంటనే నా ఒకటే ఏం ఉండేది, ఆబ్వియస్లీ విన్ అవ్వాలి అనుకున్నా కానీ అట్లీస్ట్ ఫ్యామిలీ వీక్ దాకా వెళ్ళాలి, ఫ్యామిలీ వీక్లో ప్రకృతి రావాలి. అండ్ ప్రకృతి ఎందుకు రావాలి అంటే నాగ్ సార్కి ప్రకృతి డాన్సర్ లాగా తెలుసు, కానీ నాగ్ సార్ ప్రకృతిని ఒక గెస్ట్లా అక్కడ చూడాలి స్టేజ్ పైన, ఒక యునో చీఫ్ గెస్ట్, స్పెషల్ అపియరెన్స్ లాగా. సో నేను ఎప్పుడు అనుకున్నా, సార్ ప్రేరణని ఫుల్ 9 weeks 10 weeks ఎంత అవుతుందో అంత చూసారు, ఇప్పుడు ప్రేరణ వాళ్ళ చెల్లిని చూడాలి, అది ప్రకృతి అని చూడాలి, అప్పుడు ఆయన షాక్ అవ్వాలి, అలా ఫుల్ క్యాల్కులేట్ చేసుకున్నా. ఇద్దరు కూడా ఇలాగే బిజీ. వాట్ ఐ లవ్ అబౌట్ నాది అక్కది రిలేషన్షిప్ అంటే ఓన్ జర్నీస్ ఉన్నాయి, ఓన్ పాత్స్ ఉన్నాయి, ఓన్ గోల్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ఈచ్ అదర్ 24/7. ఎప్పుడైనా కాల్ చేసి ఈ ఏరియాలో నాకు ఇలా అనిపిస్తుంది, ఈ ఫీలింగ్ వస్తుంది అంటే ఉన్నాం, వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్, బట్ ఇన్ అవర్ ఓన్ వేస్. సో చాలా కానీ ఫోన్ చేస్తే ఎత్తదు, తెలీదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ ఇలాగే ఎవరి జర్నీలో వాళ్ళు బిజీగా ఉండాలి, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా తెలుగు 70mm ప్రేక్షకులకి వ్యాలంటైన్స్ డే కాబట్టి, రేపు వస్తుంది కాబట్టి వ్యాలంటైన్స్ డే విషెస్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీరు కాదు, నేను జనరల్గా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో మీ తోడుగా ఎవరైనా ఉంటే హ్యాపీగా జరుపుకోండి, లేదంటే కూడా అస్సలు పర్లేదు, చిల్. నేను ఒక్కదాన్నే వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి, నాకు తినడం చాలా ఇష్టం, సో నేను ఒకదాన్నే వెళ్ళి హ్యాపీగా తినేసి వచ్చేదాన్ని. మీరు అలా చేయండి, లేకపోతే ఏంటి, ఫ్యామిలీ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో ఎంజాయ్ చేయండి. రొమాంటిక్ యాంగిల్ ఉండాలని లేదు, వచ్చినప్పుడు వాళ్ళతో జరుపుకోండి, కానీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే కపుల్స్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ ద డే ఆఫ్ లవ్. సో ఎవరిని ప్రేమిస్తున్నా, సిబ్లింగ్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళకి ఆ లవ్ని కన్వే చేయండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, అండ్ విష్ దెమ్ ఆల్సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నేను చెప్పిందే మార్చేసి తిప్పేసి వేరేలా చెప్పి, అంటే మీరు ఆల్రెడీ మింగిల్ కాబట్టి మీరు ఒక వేలో చెప్పారు, తను సింగిల్ కాబట్టి తను అలా చెప్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ప్రేరణ అయితే బిగ్ బాస్తో అందరినీ అలరించింది. అండ్ అలాగే ప్రాకృతి ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2లో ఒక మెంటర్గా రాబోతుంది. సో ప్రేరణకి ఎంతైతే సపోర్ట్ చేశారో ప్రాకృతిని కూడా అలాగే సపోర్ట్ చేయండి. వీడియో జర్నలిస్ట్ రాజుతో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.